ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం ప్రధానంగా ఈ 5 రాసుల వారి జీవితాల్లోకి ఒక గొప్ప అద్భుతాన్ని తీసుకురాబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ 5 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పడ్డ కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఐశ్వర్యం అనేది వెల్లవిరుస్తూ పోతుంది. ఈ రాసుల వారికి గ్రహణం తమ అభివృద్ధికి దొరికినటువంటి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ గ్రహణం వల్ల వీరి జాతక దోషాలన్నీ కూడా పోయి ఇక నుంచి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సంతోషాలు వెల్లివిరబోతున్నాయి. కాబట్టి ఈ గ్రహణం ఈ 5 రాసుల వారి జీవితాన్ని మలుపు తిప్పి ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు అంతులేని అదృష్టాన్ని అందించబోతుంది. ఇది మీ విజయానికి ఒక కొత్త నాందని చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభించబోతుంది. ఇక ఆ దైవ బలం మరియు గ్రహ బలం అనేది తోడైతే ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతారో ఈ 5 రాసుల వారు ఉదాహరణగా నిలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టం ఆకాశాన్ని తాకబోతుందని చెప్పుకోవాలి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ అవకాశం కొన్ని సంవత్సరాల పాటు వీరి వంశాభివృద్ధికి కూడా ఉండబోతుంది. వీరి కీర్తి ప్రతిష్టలు పునాదిగా మారబోతూ ఉంది. మరి ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్నటువంటి 5 రాసుల వారు ఎవరు, ఏంటి అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇందులో చెప్పబోయే పరిహారాలు, సలహాలు మీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ చంద్రగ్రహణం నుంచి 5 రాశుల వారి జీవితాల్లో మహా అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. మీరు మట్టిని మట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారబోతూ ఉంది. తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి, ఐశ్వర్యాలు మీ సొంతం అవ్వబోతూ ఉన్నాయి. కాబట్టి అసలు ఏ రాశుల వారు ఎవరు, ఈ రాశులు ఏంటి, ఇదంతా కూడా పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు కూడా రీచ్ అవ్వడానికి మీరు కొంచెం వీడియోని సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక మార్చి 3వ తారీఖున 2026 సంవత్సరంలో సంభవించే ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైన గ్రహణం. ఇది పాల్గొన పౌర్ణమి అంటే హోలీ పౌర్ణమి నాడు సింహరాశి పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ గ్రహణం మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణం రోజునే మనకు హోలీ పండుగ రాబోతుంది. అలాగే ఇదే రోజున పౌర్ణమి కూడా వస్తుందన్నమాట. కానీ ఈసారి పౌర్ణమితో పాటుగా మనకి గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ప్రతికూల శక్తులు అనేవి ఉంటాయి. ఈ రోజున హోలీని దాదాపుగా జరుపుకోకపోవడమే మంచిదండి. కాకపోతే కొంతమంది హోలీ ఆటలు ఆడుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఉదయం 11 గంటల లోపలే హోలీ ఆటలు ఏదైనా ఉంటే అవి ముగించుకోండి. తర్వాత మాత్రం మీరు హోలీ పండుగను జరుపుకోకూడదని మనకు జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానం, సూర్యుడు తండ్రితో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి ఈ రోజును హోలీ ఆట ఏదైనా ఉంటే మీరు మధ్యాహ్నం 12 గంటల లోపలే ముగించుకోండి. చంద్రుడు మనకు ఆరోగ్యానికి ఇస్తాడు, ఔషధాన్ని ఇస్తాడు, అలాగే మనకు అనారోగ్య సమస్యలను తొలగిస్తాడు. ఈ సమయంలో చంద్రుడు రావడంతో గ్రహణంతో కనిపిస్తాడు. కాబట్టి గ్రహణాన్ని గ్రహోదయ చంద్రగ్రహణం అంటారు. అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గ్రహణం మనకు మధ్యాహ్నం సమయంలో 3:20 ప్రారంభమయ్యి రాత్రి 6:47 వరకు కనిపిస్తుంది. ఇది మనకు భారతదేశంలో ఉంటుంది. కాబట్టి ఇది భారతీయులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నియమాలు పాటించాల్సిందే అంటూ సూతక నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ సమయంలో ఆలయాలను మూస్తారు. అలాగే ఇంటిని, వాకిల్ని గ్రహణం తర్వాత శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో పొరపాటును కూడా బయటికి మాత్రం ఎవరూ కూడా రామాకండి. అలాగే ఇంట్లో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. లేకపోతే గోళ్ళు కొరుక్కోవడం, కూరగాయలు కట్ చేసుకోవడం, కుట్లు చేసుకోవడం ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. ఇలా ఇంటికి కిటికీలు, తలుపులు మొత్తం కూడా మూసివేయాలి. ఈ సమయంలో బయటకు రావడం కానీ, హాస్పిటల్కి వెళ్దాం కానీ ఇలాంటి పొరపాట్లు పనులు మాత్రం చేయకూడదు. ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ మాత్రమే కూర్చోండి.
అప్పుడే మీ కడుపులో ఉన్న బిడ్డలు బాగుంటారు ఆరోగ్యంగా. ఇక ఈ రోజున దర్పాలు వేయాలి. ఆహార పదార్థాల్లో అంటే నిలువ పచ్చళ్ళలో, బియ్యంలో, కూరగాయల్లో, పాలు, పెరుగు, నీళ్లు ఇలా ప్రతి ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా దర్భలు వేసుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో రేడియేషన్స్ అనేది ఈ సమయంలో ఉంటుంది. ఈ దర్భలకు విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా మార్చే శక్తి ఉంటుంది. అలాగే మీ ఇంటి డాబా మీద పైన కూడా మీరు ఈ భాగంలో మీ దర్భలను వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మీరు సురక్షితంగా ఉంటారు. దర్భలు అందుబాటులో లేకపోతే తులసి దళాలైనా మీరు వేసుకోవచ్చు. అంటే తులసి ఆకులైనా వేసుకోవచ్చని అర్థం. దర్భలు అందుబాటులో లేకపోతే ఆ సమయంలో ముందుగానే మీరు వేసేసుకొని గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని తీసి పడేసేయండి. తర్వాత గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది తప్పకుండా చేయాలి. అలాగే ఇంటిని, వాకిళ్ళు కూడా శుద్ధి చేసుకోవాలి. దేవుడి గుడిలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా శుభ్రంగా తుడుచుకొని తర్వాత మాత్రమే పూజ చేసుకోవాలి. ఈ నియమాలను ఈ 5 రాసుల వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి. ఇక ఈ చంద్రగ్రహణం ఈ 5 రాసుల వారికి జీవితంలోకి వెలుగులను తీసుకొస్తుందని, వారి జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమి కొడుతుందని, ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని అందించబోతుందని, ఈ 5 రాసుల వారు ఎవరు, ఏంటి అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్‌గా చూసేద్దాం. మొట్టమొదటి అదృష్ట రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ చంద్రగ్రహణం ఈ వృశ్చిక రాశి వారికి జీవితంలో ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని, రాజయోగాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళదే పరిచయం అవుతుంది. ఉద్యోగం, వ్యాపార లాభాలు, స్థాన లాభాలు, ధన లాభాలు అన్నీ కలుగుతాయి. ఈ గ్రహణం వీరి జీవితంలో అపారమైనటువంటి మలుపు తిప్పబోతుంది. అలాగే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీరు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు. ఎంతైనా కూడా శ్రమిస్తారు. అయితే ఇన్నాళ్ళు వీరు కష్టపడ్డానికి గ్రహాలు వ్యతిరేకం వల్ల పనుల్లో కొన్ని ఆటంకాలు, అడ్డంకులు అన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ ఈ ప్రతికూల శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ మార్గం ఇప్పటి నుంచి సుగమనంగా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచిగా లాభాలు వస్తాయి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూమి పుత్రుడైనటువంటి కుజుడు మీ రాశికి అధిపతి కావడంతో భూ సంబంధించిన వ్యాపారాల్లో మీకు లాభాల వర్షం కురుస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. సంతానం ఎదుగుదల మీకు మంచిగా సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీకంతా కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి మీరు అహంకారం అనేది తెచ్చుకోవద్దు. కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే మొండితనం వద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించండి. ఈ పరిహారాలు మీ జాతకంలో ఉన్న కాస్తో కోస్త దోషాలను కడిగేసి ఈ అదృష్టాన్ని శాశ్వతంగా నిలబడేలాగా చేస్తుంది. మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మీ జాతకంలోని అడ్డంకులు తొలగిపోతాయి. మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎర్రటి కందిపప్పును, అలాగే ఎర్రటి వస్త్రాలను పేదవాళ్ళకు దానంగా ఇవ్వండి. అందువలన మీ జాతకంలో ఉన్న కొద్ది దోషాలు తగ్గుతాయి. అలాగే మీరు హనుమాన్ చాలీసను పాటించండి. ఆవుకి ఆహారంగా నానబెట్టినటువంటి శనగలు లేదా బియ్యము, బెల్లము తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా డబ్బు అనేది కలిసి వస్తుంది. కాబట్టి మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పరిహారాలను ఆచరించండి. ఇక రెండవ అదృష్టవ రాశి తులారాశి. తులారాశి వారు చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు మరియు సౌభాగ్యాలను కారకుడు. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఈ తులారాశి వారికి లక్ష్మీ యోగం పట్టబోతుంది.
ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీ యొక్క కష్టాలకు, ఇబ్బందులకు ముగింపు పడనుంది. ఇంకా ఈ తులారాశి వారికి సొంతింటి కల అనేది నెరవేరబోతుంది. ఖచ్చితంగా మీరు నూతన గృహ నిర్మాణ యోగం అనేది చేస్తారు. మీరు సొంతిల్లు అనేది కట్టుకుంటారు. ఇది ఒక సొంతిళ్ళ రూపంలో కావచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఒక సొంతింటి కల అనేది మీకు ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఇంకా వాహనాలు కొనుగోలు అనేది కూడా మీరు చేస్తారనమాట. అంటే ఒక బైక్ కావచ్చు, లేదా కార్ కావచ్చు, ఇలాంటి వాహనాలు కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకి ఇది ఒక సువర్ణ యోగం లాంటిదని చెప్పుకోవచ్చు. మీరు పెట్టిబడిన పెట్టుబడులు రెట్టింపు లాభాలనేవి రాబోతున్నాయి. వ్యాపారస్తులకు మాత్రమే కాకుండా ఉద్యోగస్తులకు కూడా, అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది లభించబోతూ ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి అనేది ఉంటుంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు ఖచ్చితంగా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో మీ యొక్క భాగస్వామి నుంచి మీకు అదృష్టము, ఆస్తి అనేవి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీరు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా మీకు అది బాగా కలిసి వస్తుంది. మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించడం వల్ల మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఇంకా బాగా ఉపయోగపడతాయి. మీరు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీదేవి దగ్గర నెయ్యితో దీపారాధన చేయండి. తెల్లటి పూలతో అలంకరణ చేసేసి మీరు పూజ చేసేసుకోండి. శుక్రవారం రోజున పూలు, తెలుపు రంగు పూలు, వస్త్రాలు ధరించడం, అలాగే పేదలకు బియ్యము, చక్కెర, పాలు వంటి తెల్లటి పదార్థాలను దానం చేయడం వల్ల మీ జాతకం చక్రంలో ఉన్న శుక్రగ్రహం అనేది ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే కనకదార సూత్రం పాటించడం వల్ల మీకంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు అనేవి మీరు ఖచ్చితంగా ఆచరించండి. ఈ చంద్రగ్రహణం వల్ల మీకు మంచిగా లాభాలు అనేవి కలిసి వస్తాయి. మీకు గ్రహస్థితి అనేది బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఇక 70 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఇంకా ఈ 70 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి 3 నెలలు, ముఖ్యంగా ఈ 3 నెలలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 నెలలైతే మాత్రం మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారుతుంది. ఈ 3 నెలలైతే ఇంకా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది తులారాశి వారికి సంబంధించింది. ఇక మూడవ అదృష్ట రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ మిథున రాశి వారి కిందకి వస్తారు. మిథున రాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గ్రహణం దగ్గర నుంచి 3వ ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి ధైర్యం, లక్ష్మీ యోగం, దూర ప్రయాణాలు, స్థానచలనం అన్నీ ఉంటాయి. వీళ్ళకి లగ్నంలో గురుగ్రహం పెరిగేసరికి వీళ్ళకి బరువు బాధ్యతలు పెరిగి కాస్త బాధపడతారు. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న దాన ధర్మాలు కనుక చేసినట్లయితే మీకున్నంతలో మీకు బాగా కలిసి వస్తుంది. దాన ధర్మాలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను పూర్తిగా కడిగేస్తాయి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి మీరు సహజంగానే ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే తోబుట్టువులతో సంబంధాలు కూడా మీకు బాగుంటాయి. మీకు దూర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఇలాంటివి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీరికి సహజంగానే తెలివితేటలు, మాటకారితనం ఎక్కువగానే ఉంటాయి. వీరు చెప్పే మాట ఎదుటి వారిని ఇట్లే ఆకట్టుకుంటుంది. దీనివల్ల మీకు పదోన్నతులు, గుర్తింపులు అనేది లభించి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇది అన్ని కళల్లో ఉన్నవారికి ఒక స్వర్ణయోగం లాంటిది. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది కూడా ఉంటుంది. మీ భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే సంపాదించుకున్నటువంటి డబ్బును 4 రూపాయలు పొదుపు చేసుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏం చేసినా కూడా సంపాదించడానికి చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. మీరు సంపాదించిన ప్రతి రూపాయిని కూడా మీరు పొదుపు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పొదుపు చేసుకునే మార్గాలు కూడా మీకు పుష్కలంగా లభిస్తాయి. ఎట్లా అయినా సరే ఈ రాశికి మాత్రం తిరుగు అనేది ఉండదు. ఇక ఈ మిథున రాశి వారికి ఇదొక గొప్ప అవకాశం. అలాగే మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధ గ్రహం అంటే గ్రహ అనుగ్రహం కోసం ఆవుకి పచ్చగడ్డి, తోటకూర లాంటివి తినిపించండి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి.
సోమవారాలు శివారాధన చేయండి. శివారాధన ఈ మిథున రాశి వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇలాంటి పరిహారాలు మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక తర్వాత అదృష్ట రాశి మీనరాశి. మీనరాశి వారికి చక్రంలో 12వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఏలాంటి శనితో బాధపడుతున్న మీనరాశి వారికి రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థిక అప్పులు సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. మీ కష్టాలకు ముగింపు పడబోతుంది. ఈ మీనరాశి వారు సహజంగా అత్యంత సున్నిత మనసు దయగలం కలిగిన వారు. ఇతరుల బాధలను చూసి చలిస్తారు, కానీ అదే మీకు శాపంగా మారుతుంది. ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఈ రోజుల్లో మంచి వాళ్ళకి ఎక్కువ కంటే చెడుగా అబద్ధాలు చేసుకొని అవకాశాలు అనేవి ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఈ మీనరాశి వారు దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. అడగకుండా ఎవరికి కూడా సలహాలు కూడా ఇవ్వవద్దు. ఎందుకంటే అడగకుండా అమ్మైనా కూడా అన్నం పెట్టదు. కాబట్టి అడగకుండా ఎవరికి కూడా సలహాలు కూడా ఇవ్వవద్దు. అలాగే మీ యొక్క ప్రతి ఆలోచన కూడా ఎదుటి వారికి చెప్పడం ఇలాంటివి చేయవద్దు. మీ యొక్క మౌనం మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అలాగే రుణరోగ శత్రు బాధలతో మీరు మానసిక వేదనకు కూడా కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు ఎంత సంపాదించినా కూడా నీటిలాగా ఖర్చయిపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలతో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు మీరు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ గ్రహణ ప్రభావంతో మీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి మీరంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతంలో పెరుగుతాయి. వ్యాపారస్తులకి మంచిగా లాభాలు అనేవి వస్తాయి. మీరు దైవభక్తి కలిగి ఉంటారు కాబట్టి ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ జాతకంలో ధనయోగం బలంగా ఉంటుంది. రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఆస్తి, ఆరోగ్యం, ఆయుష్, సిరి సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. పిల్లల వల్ల పేరు ప్రతిష్టలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సౌఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత, ప్రేమానురాగాలు ఉంటాయి. మీరు ప్రతిరోజు కనకదార సూత్రం పాటించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీకు శివాభిషేకం చేయించుకోండి. శివునికి ఇంట్లో పూజ చేసుకోవడం, శివపార్వతుల పూజ మీకు బాగా కలిసి వస్తుంది. మీ రాశికి అధిపతి గురుడు కాబట్టి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అలాగే శనగలు, అరటిపండ్లు దానం చేయండి. పేదలకు, ఆవులకు ఆహారంగా పచ్చిగడ్డిని, అలాగే ఏదైనా కూరగాయలను, పండ్లను కానీ తినిపించండి. దానివలన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పేదలకు, గురువులకు ఆరాధించండి, గౌరవించండి. గౌరవించడం ద్వారా మీ అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. ఇక 5వ అదృష్ట రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషడ నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ ధనుసు రాశి కిందకి వస్తారు. ధనుసు రాశి వారికి చంద్రగ్రహం దగ్గర నుంచి కొన్ని ఏళ్ల పాటు తిరుగులేని అదృష్ట రాజయోగం అనేది పట్టబోతుంది. వీరికి దేవ గురువైన బృహస్పతి అనుగ్రహం అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి మానసిక ఆందోళనలు, వృత్తిపరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఇప్పటి నుండి తగ్గుముఖం అనేది పట్టబోతూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మీ కలలు నిజమవబోతున్నాయి. అలాగే పిత్రజిత ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ చేతికి అందబోతూ ఉన్నాయి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడబోతుందని చెప్పుకోవచ్చు. మీ వంశంలో ఎవరికీ లేనటువంటి పేరు ప్రాఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు దక్కబోతూ ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరగబోతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు పదవి లాభం అనేది దక్కబోతుంది. పదవి లాభం కలగబోతుంది. రాజభోగాన్ని అనుభవించబోతున్నారు. దైవం మీకు ఎప్పుడూ కూడా ప్రతి పనిలో కూడా తోడుగా ఉండబోతూ ఉంది. మీ జీవితంలోకి కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ ధనుసు రాశి వారు గ్రహణం తర్వాత స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని నీటిలో స్నానం చేయండి. తర్వాత దత్తాత్రేయ స్వామిని పూజించండి. గురుగ్రహ అనుగ్రహం వలన మీకు బాగా కలిసి రాబోతుంది. అలాగే మీ రాశికి అధిపతి గురువు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గుడిలో శనగలను దానం చేయండి. అరటి పండు దానం చేయండి. అన్నదానం చేయండి. అందువలన ఈ దానాలు మీ జాతక దోషాలను పూర్తిగా తొలగించి మిమ్మల్ని గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. అలాగే గురువుని యొక్క ఆశీస్సులు కూడా మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి.
ఇలా ఉపయోగపడతాయి. ఇలాంటి నియమాలను ఆచరించండి. ఇలా ఈ చంద్రగ్రహణం ఈ 5 రాసుల వారి యొక్క జీవితాల్లోకి అద్భుతమైనటువంటి వెలుగులను తీసుకురాబోతూ ఉంది. మీకు ఇప్పటినుంచి ఏకంగా కొన్ని సంవత్సరాల పాటు మీ అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కూడా సాధ్యం కాదు. 1,00,00,000,000 ఇచ్చినా కూడా శత్రువులు పని కట్టుకొని మరి మీ యొక్క అదృష్టాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు కానీ వాళ్ళెవ్వరికీ కూడా ఎవరి వల్ల కాదండి. మీకు అంత బాగా కలిసి వస్తుంది. అలాగే వీటితో పాటు మీ యొక్క నీతి నిజాయితీలు, మీరు కష్టించే మనస్తత్వం ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. కాబట్టి ఇలాంటి నియమాలనేవి ఆచరించి మనం చెప్పిన పరిహారాలు పాటించండి. మీకైతే మాత్రం ఇక తిరుగు అనేది ఉండదని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండీ! ఈ చంద్రగ్రహణం ఈ 5 రాసుల వారి యొక్క జీవితంలోకి మంచిగా కలుసుబాటును, అదృష్టాన్ని, తిరుగులేని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. అంటే ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.